హాయ్ అన్న. దేవరా డైలాగ్స్ లీక్ అని మామూలు కాదు, ఇంకా సాదా సీదా మగవాళ్ళు కావాలా, ఊరిని ఉప్పొంగించే వీరుడు కావాలా. ఏం డైలాగ్ అన్నా, రాసినోడు ఏం దాకా రాశాడు నిజంగాను. బుల్రోజరు, రెడ్ బుల్లు, లేకపోతే మన బాలీబాబు బ్రాండ్ గట్టి తీసి రాసాడు. ఏంది చాలా కట్టుకుని డైలాగ్ అయితే. అది మనం ఏంటంటే నార్మల్గా చెప్తే ఎలా ఉంటుంది, కానీ అది మా ఓటోళ్ళు అంటే ఎన్టీఆర్ గారు చెప్తే ఇంకెలా ఉంటుంది చూసుకో. నిజంగా దేవరా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యాన్ బేస్ కూడా, ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఎదురు చూస్తున్న సినిమా దేవరా నిజంగా. ఎందుకంటే ఆల్రెడీ RRR వచ్చి 3 years అయిపోయింది. 3 years తర్వాత కొట్టవలసిన సినిమా ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవరా ఇంపాక్ట్ సాంగ్ కానీ, ఆ ఫియర్ సాంగ్ కానీ, వస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, వస్తున్నటువంటి డైలాగ్స్ కానీ ఒకటి ఆల్రెడీ లీక్ అయింది కాబట్టి ఒకటి వస్తున్నాయి కాబట్టి ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది సినిమాకి. అంటే గతంలో చూసుకుంటే ఆ సినిమాలే చూద్దాం అన్న రేంజ్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో సినిమా వస్తుంది, దేవరా సినిమా వస్తుంది సినిమా వస్తుంది అన్న రేంజ్లో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కాబట్టి ఈ డైలాగులు నిజంగా రాసినోడికైతే హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. చాలా గట్టిగా ఇదొకటే కదా, ఇలాంటివి చాలా ఉన్నాయంట ఈ సినిమాలో. ఒకటే వస్తున్నాయి కాబట్టి చూసుకోవడానికి అవకాశం ఉంది అనే దాని మీద దేవరా మన ముందుకు రాబోతుంది అతి త్వరలో. ప్రతి ఒక్కరు కూడా సంబరాలకు సిద్ధం అవ్వండి. ఈ 2000 ఏదైనా లీక్ చేయడం అన్నది ఒక రకంగా మైనసే. ఎందుకంటే డైలాగులు బయట రాకూడదు. చాలా సందర్భాల్లో అంటే సినిమా తీసేటోళ్ళు, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు కూడా ఏ ఒక్కటి కూడా బయటికి రిలీజ్ కాకూడదని చాలా పగడబందిగా ఉంటారు. మరి ఈ డైలాగులు ఎలా రిలీజ్ అవుతున్నాయి, కానీ ఆ రిలీజ్ అయిన డైలాగులు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఇదేలా ఉంటే సినిమా ఎలా ఉంటుంది అనే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి దేవరా సినిమా 100% పక్కా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రియల్ హిట్ అవుతుందని చెప్పేసి మన కోరుకోవడంలో సందేహం అయితే లేదని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై దేవరా.